అదే బిగిని ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధరామయ్య స్తోత్రములు స్వామి, వందనములు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఉదయకాల వేళ సమయంలో మీ పాదాల చింతకొచ్చి అబ్బా తండ్రి నాయనాన్ని పూజించుకోవడానికి, మీ పాదాలు ముద్దు పెట్టుకోవడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలైనా స్తోత్రాలు స్వామి. ఇదిగో నాయన ఉదయకాల వేళ సమయంలో మేమందరం ఆశతో ఆసక్తితో మీ పాదాల చెంతకు వచ్చాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా ప్రభా. మా యొక్క మరి తండ్రి ఆత్మకు కావలసినటువంటి జీవాహారాన్ని సమృద్ధిగా దయచేయండి. మీ నామానికే మహిమ తెచ్చుకుంటారన్న మీకు వందనాలు చెల్లిస్తూ, తండ్రి ఆది మొదలుకొని అంతం వరకు మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేసి మీ ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. రాజారావు గారు మనకు పాట పాడి వినిపిస్తారు. ప్రభువునందు ప్రేమైన వారలారా, మార్నింగ్ కాన్ఫరెన్స్ కు ఆయా స్థలాల్లో నుంచి చేరి వచ్చిన దైవ సేవకులకు, పెద్దలకు, పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రియ ప్రభువా నా యేసు, నా ప్రియ ప్రభువా నా యేసు, నేను పాడేదను స్తుతి గానము చేసేదను, నేను పాడేదను స్తుతి గానము చేసేదను, నా ప్రియ ప్రభువా నా యేసు. పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు పరవాసిని నరరూపివిగా, పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు పరవాసివి నరరూపివిగా, దరకరుదెంచిన దయామయుండవు, దరకరదెంచిన దయామయుండవు, తండ్రి చిత్తమును నెరవేర్చితివి, తండ్రి చిత్తమును నెరవేర్చితివి, నా ప్రియ ప్రభువా నా యేసు. చిందించితివి పావన రక్తము క్షమించితివి, నా పాపములను చిందించితివి, పావన రక్తము క్షమించితివి, నా పాపములను సమాధానముతో నీ సన్నిధిని, సమాధానముతో నీ సన్నిధిని, సంతసమిచ్చిన సర్వాధికారి, సంతసమిచ్చిన సర్వాధికారి, నా ప్రియ ప్రభువా నా యేసు. నేను పాడేదను స్తుతి గానము చేసేదను, నా ప్రియ ప్రభువా నా యేసు. నీ ప్రేమెంతో గొప్పది దేవా, పాపికి ప్రాణము పెట్టిన ప్రేమ, నీ ప్రేమెంతో గొప్పది దేవా, పాపికి ప్రాణము పెట్టిన ప్రేమ, ఇట్టి ప్రేమను మరువను ప్రభువా, ఇట్టి ప్రేమను మరువను ప్రభువా,
మరువను మరువను ఎన్నటికీ, మరువను మరువను ఎన్నటికీ, నా ప్రియ ప్రభువా నా యేసు నేను పాడెదను, స్తుతి గానము చేసెదను, నేను పాడెదను, స్తుతి గానము చేసెదను, నా ప్రియ ప్రభువా నా యేసు. థ్యాంక్ యూ అన్నా, అందరికీ వందనాలు. సార్ వందనాలు సార్. వందనాలు. వాక్య పరిచయం నిమిత్తము హైదరాబాద్ నుంచి రూపస్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవ, గతించిన రాత్రంతా మమ్మల్ని కాపాడి భద్రపరిచి మంచి విశ్రాంతిని అనుగ్రహించి నేను ప్రాతకాల సమయంలోనే ప్రభా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి పాద సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ ప్రభా తని యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మీరు చేర్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రేమ కలిగిన తండ్రి, ప్రతి ఉదయకాల సమయంలో ప్రభా మీ యొక్క వాక్యం వినటానికి, మిమ్మల్ని కీర్తించడానికి, మీ సన్నిధానంలో ప్రభా తని గడపటానికి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి తండ్రి మంచి ప్రభా తన యొక్క ధన్యతను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన, ప్రత్యేకించి ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి ప్రారంభం నుంచి మీరు మాతో కూడా ఉండినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. మేము వర్చువల్ గా కనెక్ట్ అయినప్పటికీ ప్రభా మీ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము కూడతారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చారు ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముతున్నాం ప్రభా. ఈ దినమున కొరకే మీరు ఏర్పరచబడినటువంటి ప్రభా తండ్రి పెద్దలు ప్రియులు మీ యొక్క దాసులు ప్రభా తండ్రి నాయన ప్రభాకర్ రవాణా గారిని బట్టి మీకు స్తుతిస్తున్నాం తండ్రి. నాయన సంఘమును గురించి ప్రభా తండ్రి, సంఘం యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రభా, సంఘములోని వరములను గురించి అనేకమైనటువంటి విషయాలు ప్రభా తండ్రి మీ యొక్క ఆత్మచేత మీరు నింపి మీరు మాకు ప్రభా తండ్రి నేను జ్ఞాపకం చేసుకున్నందుకు తర్వాత ప్రభా మాకు నేర్పుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినమున కూడా ప్రభా తండ్రి మీ దాసులు మీ పక్షముగా నిలబడి ఉండగా తండ్రి మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేసి మా అందరికీ ప్రభా తండ్రి నాయన పర సంబంధమైనటువంటి ప్రభా సంగతులను ప్రభా తండ్రి మీరు మాకు దయచేసి అనుగ్రహించి ఆ విధంగా వాటిని మా జీవితాలు అన్వయించుకొని మీ కొరకై జీవించటానికి ప్రభా తండ్రి మీ మహిమార్థమై ఈ లోకంలో తండ్రి ఆయన ప్రభా జీవించటానికి మీ కృపను దయచేయమని, అంతం వరకు మీరే ఉండి నడిపించమని యేసు ప్రభాని శ్రేష్టమైనటువంటి నామములు నేను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సార్ వందనాలు సార్. మనం ముఖ్య ఘటనకు వచ్చాము. మన దైవజనులు పి ప్రభాకర్ గారు మనకు దైవ సందేశం అందిస్తారు. వందనాలు సార్. ఉన్నారండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో. ఉదయకాల వేళ మరోసారి మనము దేవుని కృపగల పాద సముఖంలోనికి రావడానికి ప్రభువు తన సహాయం ఇచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మన లేఖన పరిశీలన కొరకు గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుతాం. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులు అని ఎంచి పత్రికలు ఇద్దరో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపదు. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళ ఉద్దేశించుచున్నాను గనక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ వద్దకు వచ్చేదను. ప్రభువారు మన కొరకై మాటలు దీవించును గాక. ప్రియులారా, మనము సంఘములో వస్తున్న సొమ్మును గురించిన సంగతులు మనము ధ్యానం చేస్తున్నాము. గత పాఠంలో
మనకి మధ్య బాగా గ్యాప్ వచ్చింది. నాకు వ్యక్తిగత పనులు, సంఘ పనులు ఉన్న కారణం చేత మీతో ఆలస్యంగా ఈ సంగతిని కొనసాగిస్తా ఉన్నాను. సంఘము సొమ్ము అనే సంగతిలో మొదటి పాఠంలో సంఘము పట్ల క్షమించండి, సొమ్ము పట్ల మన వైఖరి ఎలా ఉండాలో మనం గమనించాం. సొమ్ము పట్ల మన వైఖరి ఎలా ఉండాలి అని అంటే వ్యక్తిగతంగానైనా సంఘపరంగానైనా మనము ధనాపేక్షలుగా ఉండకూడదు అన్నది ప్రధానమైన అంశం. ఆ సంగతి మనం మాట్లాడుకుంటున్నప్పుడు దాన్ని కొందరు సరిగా రిసీవ్ చేసుకోలేదనే నాకు కొంచెం అర్థమైంది. ఒక సోదరులు ఎవరో సొమ్మును గురించి మాట్లాడిన తర్వాత గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా అన్న కూడా ప్రైవేట్లుగా చదివిస్తున్నారు చూడండి అని ఎవరో సోదరుడు అభిప్రాయం వ్యక్తం చేసి, ఇక్కడ ఉద్దేశం ఏంటి అని అంటే మనము సొమ్ము సంపాదించకూడదు అన్నది కాదు ఉద్దేశము, మంచిగా చదివించకూడదు అన్నది కాదు ఉద్దేశం. మన పిల్లలను చక్కగా చదివించాలి, అలాగే తద్వారా మనము ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి, సొమ్ము సమకూర్చబడాలి. అయితే మన ధ్యేయము సమకూర్పే కాకూడదు. తిమోతి పత్రికలో పౌలు గారు అదే రాశాడు. మన ధ్యేయము ధనాపేక్షలగుట అనేది మన ధ్యేయం కాకూడదు. అంటే ధనాన్నే సమకూర్చుకోవడము, ఆపేక్ష ధనం మీద ఉండకూడదు. ఎందుకు కారణం ఏంటి అని అంటే మనం ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, లోకములో నుండి వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకువెళ్ళము అని లేఖనంలో మనం గమనించాం. ఆ కారణం చేత మన లక్ష్యము ధనాన్ని సమకూర్చడం కాకూడదు. అది వ్యక్తిగతంగా అయినా లేక సంఘపరంగానైనా సమకూర్చి నిల్వ ఉంచడము క్షేమం కాదు అనేది మన ప్రధానమైన లక్ష్యం. లౌదికీయ సంఘం మీద ప్రభువు మోపిన నేరం కూడా అదే. లౌదికీయ సంఘం కూడా ఏం చేసింది అని అంటే వారు ధనవృద్ధి చేసుకున్నారు. ధనవృద్ధి చేశారు అని అంటే ధనాన్ని అంతకంతకు పోగు చేసి పెట్టారు. మనము ఎంత పోగు చేశామన్నది మనకు ప్రయోజనకరమైన పని కాదు. పోగు చేయబడిన సొమ్ము ఎంత వినియోగించబడుతూ ఉంది అన్నది చాలా ప్రధానమైనది. పోగు చేయబడింది వినియోగించబడకపోతే మనము పోగు చేసి మనము దాన్ని అంతటినీ సమకూర్చి పెట్టిన ద్వారా మనకేం ఉపయోగం లేదు కదా. మనకు ప్రభుత్వం వారు డ్యాములు కట్టి నీటిని నిల్వ చేశారు. నీటిని ఎందుకు నిల్వ చేస్తున్నారు అని అంటే నీరు దొరకని స్థలాల్లో నీటిని వినియోగించడానికి. మేముంటున్న ఈ మార్కాపూర్, త్రిప్రాంతకం ఈ ప్రాంతాలు ఒకప్పుడు ముళ్ళ చెట్లతో నిండిన పొలాలు కలిగిన స్థలాలు. అయితే నెదర్లాండ్ నుంచి వచ్చిన కొంతమంది దేవుని పిల్లలు ఈ మార్కాపురము, త్రిపురాంతకము, దర్శి, దొనకొండ ఈ ప్రాంతాల వాళ్ళు సువార్త చెప్తూ సంచారం చేస్తూ ఉండగా వాళ్ళు సంగతి కనుక్కున్నారు. అదేంటంటే ఈ ప్రాంతంలో 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఫ్లోరైడ్ వల్ల ముసలి వాళ్ళలాగా మంచానికి పిల్లలు పరిమితం అయిపోతున్నారు. కాళ్ళు వంగిపోవడము, మెడలు వంగిపోవడము, నడుములు వంగిపోవడము అట్లా ఉంటే కారణం ఏంటి అని అంటే నీరు బాగలేదు. అప్పుడు వారు నెదర్లాండ్ ప్రభుత్వంతో మాట్లాడి నాగార్జున సాగర్ కాలువ డిజైన్ మార్పించి మన నెహ్రూ గారితో మాట్లాడి డిజైన్ మార్పించి ఆ కృష్ణానది నీళ్లు త్రిప్రాంతకము, దర్శి, దొనకొండ మీదుగా ఒంగోలు వెళ్ళేటట్టుగా డిజైన్ చేశారు.
తద్వారా ఏమైంది అని అంటే ఈ ప్రాంతము వరి పంట పండడానికి పనికిరాని భూములన్నీ మాగాణి భూములు అయిపోయాయి. ఈ ఫ్లోరైడ్ సమస్య చాలా తగ్గి ఇప్పుడు మనుషులు బాగున్నారు. దీని అర్థం ఏంటంటే డ్యామ్ కట్టుకొని స్టాక్ చేయడం వరకే మనకు పరిమితం అయితే ఉపయోగం లేదు. అది ఎంత వరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి. నిల్వ ఉంచబడిన సొమ్మును ఉంచాలి. మనకు ప్రతి సంవత్సరము ఈ తంతు మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. డ్యాంలో నీళ్ళు అయిపోయాయి, మళ్ళీ వర్షం పడి దేవుడు కరుణించి డ్యాములు నిండితే మరలా నీటిని విడుదల చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే నింపబడుతూ ఉండాలి, వినియోగించబడుతూ ఉండాలి. నింపబడింది అలాగే ఉంచితే దానివల్ల ప్రయోజనం లేదు. సంఘంలో కూడా సొమ్ము నిల్వ ఉంచి దాని ద్వారా మనం ఏమీ ప్రయోజనాన్ని సాధించలేము. వ్యక్తిగతంగా కూడా మన దగ్గర విస్తారమైన సొమ్ము నిల్వ ఉన్న వల్ల దానివల్ల ఉపయోగం లేదు. అందుకనే ప్రభుత్వాల మధ్య కూడా మనం గమనించే సంగతి ఏంటంటే ప్రజల మధ్య కూడా మనము సమాజంలో చూస్తున్న సంగతి అదే. కొంతమంది దగ్గర ఎక్కువ భూమి వాడి స్వాధీనంలో ఉంది, కొంతమంది దగ్గర అసలు భూమే లేదు. దానివల్ల ఏమైంది అని అంటే వేర్పాటువాదం పెరిగింది. సంఘాల్లో కూడా మనం ఈ సంగతి చూడగలం. సంఘాల్లో కూడా సొమ్ము నిల్వ ఉంచిన కారణం చేత సొమ్ము కలిగిన వారిదే రాజ్యం అవుతుంది. అందుకని ప్రియమైన వారులారా, మన ఉద్దేశం ఏంటి అనంటే సొమ్ము పట్ల మన వైఖరి ఏమిటి, ఎలా ఉండాలి అనంటే దేవుని వాక్యం చెప్తూ ఉంది. అది వినియోగించబడుతూ ఉండాలి, నిల్వ ఉంచకూడదు. పౌలు గారు ఈ విషయాలు దేవుని గ్రంథంలో చాలా స్పష్టంగా మన కొరకు పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు. అందుకే సంఘ ప్రారంభ దినాల్లోనే మనము ఒక సంగతిని మనం చూస్తాం. అపోస్తల కార్యముల గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ప్రారంభ అధ్యాయాల్లో పరిశుద్ధాత్మను దేవుడు భూమి మీదకి పంపగా ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ శక్తి చేత అపోస్తలులు పనిచేయగా అపోస్తలుల ద్వారా అనేక మంది ప్రభులోనికి రాగా వారందరూ ఏం చేశారు అని అంటే ఆనాడు వారికి ఎలాగూ పరలోకానికి వెళ్ళాడో ప్రభు అలాగే త్వరగా వస్తాడు అనే సందేశం వారికి వినబడింది గలిలయ ప్రాంతంలో. అందుచేత వారు ప్రభువు చాలా త్వరగా వస్తాడు అన్న ఉద్దేశంతో వారికి ఉన్న ఆస్తులన్నీ ఒక చోట పెట్టేసి ప్రతిదినము దేవాలయంలో కూడుకుంటూ అక్కడే సమయం గడుపుతూ వారు దేవుని సన్నిధిని ఆనందిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో మనకు ఒక మంచి పాఠం మనకు కనబడుతుంది. అదేంటంటే చూడండి, 2 మాటలు నేను ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 44-45 వచనాలు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిది. ఇదియుగాక వారు తమ చరస్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిది. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం 32వ వచనం నుండి 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనది అని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి.
వారు ప్రతి వానికిని వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనక వారిలో ఎవరికిని కొదువ లేకపోయెను అని మనం చదువు. ఈ లేఖన భాగాలు మనం చదువుతున్నప్పుడు ప్రారంభంలో సంఘము ఏర్పడిన తొలి దినాలు ఎలా గడిచాయి అనంటే యేసు ప్రభువు మన కాలంలోనే వస్తారేమో అనే ఆలోచన చేసిన ఆనాటి ప్రజలు, ఇక ఆయన వస్తే మనకి భూమి మీద ఏం పని ఉంది, మనం వెళ్ళిపోతాం కదా అన్న ఉద్దేశంతో వారు తమకు కలిగిన స్థిర ఆస్తులను అమ్మి ఒక చోట సమకూర్చుకొని ఎవరికి ఏ అవసరం ఉందో అవసరం మేరకు అపోస్తలులు ఆ తెచ్చిన సొమ్మును పంచిపెట్టడం ప్రారంభించారు. అలాగూ కార్యాలు దినాలు కొనసాగుతున్నాయి. ఇందులో మనం గమనించే సంగతి ఏంటంటే కొన్ని మాటలు ఇందులో మనకు కనబడుతుంది. అదేంటంటే సమకూర్చబడిన సొమ్ము అక్కరల కొలది పంచిపెట్టడం. సమకూర్చబడిన సొమ్ము అక్కరల కొలది పంచిపెట్టడం. రెండవ సంగతి ఏంటి అనంటే సమిష్టిగా ఆస్తిని ఉంచడం. సమిష్టిగా ఆస్తిని ఉంచడం. మూడవ సంగతి ఏంటి అనంటే ఇది నాది కాదు అని అనుకోవడం. ఇప్పుడు వారికి ఉన్న వాటిని ఇవి మావి కాదు, ఎందుకు అనంటే మేము భూలోక సంబంధులము కాదు అన్నది వాళ్ళ ఉద్దేశం. కలిగినది ఏది తమది అని అనుకొనలేదు అని అంటే అర్థం ఏంటంటే ఇవి మేము పరలోక సంబంధమైన వారము, భూమి మీద మేము తాత్కాలికమైన వారము, కాబట్టి ఇది మాకు సంబంధం లేనిది అని అనుకొని వారందరూ సమిష్టిగా ఉంచుకున్నారు. తర్వాత అపోస్తలుల స్వాధీనంలో సొమ్ము పెట్టడం. వారికి కలిగిన ఆస్తిని అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి అన్నాడు. అపోస్తలుల స్వాధీనంలో ఆ సొమ్ము ఉంటూ ఉంది. ఆ తర్వాత మనం గమనిస్తున్న సంగతి ఏంటంటే అపోస్తలులు ప్రతివానికి వారి వారి అవసరత చూచి పంచారు, తద్వారా ఎవరికి ఏ కొదువ లేదు అని మనం చదువు. ఈ లేఖన భాగాల్లో మనం గమనిస్తున్న సంగతి ఏంటంటే పరలోకపు సంగతుల మీద దృష్టి కలిగిన వారు, ప్రభువు రాకడ మీద దృష్టి కలిగిన వారు ఏం చేశారు అనంటే భూమి మీద వారు తమకు కలిగినవి ఈ తమ కొరకు కాక అందరి కొరకు ఉపయోగించడం వారు ప్రారంభించారు. అందరి క్షేమం కొరకు, అందరి అవసరాలు తీర్చబడ్డానికి వారు దాన్ని వినియోగించడానికి సిద్ధపడ్డారు. అక్కడ వారు తమకు కలిగిన ఆస్తిని అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టినప్పుడు ఒకళ్ళు ఎక్కువ పెట్టచ్చు, ఒకళ్ళు తక్కువ పెట్టచ్చు. ఒకరి ఆస్తి ఎక్కువ ఉంటుంది, ఒకరి ఆస్తి తక్కువ ఉంటుంది. అందులో మనమేమి కంగారు పడాల్సిన పని లేదు. ఎవరు ఎంత ఆస్తి తెచ్చినా అదంతా సమిష్టిగా సమకూర్చి అవసరం మేరకు ఎవరి అవసరత ఎంత ఉందో గమనించిన అపోస్తలులు అవసరం మేరకు వారి అవసరాలు తీర్చడానికి సిద్ధపడి అవసరాలు తీర్చారు. అయితే ఈ అవసరాలు తీర్చే క్రమంలో ఎక్కువ తెచ్చిన వారు మేము ఎక్కువ తెస్తే మాది ఎందుకు పంచుతున్నారన్న సనుగు లేదు, మా సొమ్ము ఎందుకు అందరికి మంచి చేస్తున్నారు సనుగు లేదు. తక్కువ తెచ్చిన వారికి మేము తక్కువ తెచ్చామే అనే గిల్టీ ఫీలింగ్ లేదు. ఎందుకనంటే వారి దృష్టి ధనం మీద లేదు, వారి దృష్టి ప్రభు వస్తాడు అనే దాని మీద దృష్టి కేంద్రీకరించబడింది. ఆ కారణం చేత అపోస్తలుల కాలములో, ప్రారంభ కాలములో సొమ్ము విభాగింపబడి అందరి అవసరాలు తీర్చబడుతూ వచ్చాయి. ప్రియులారా, ఈ సంగతి మనం గమనిస్తున్నప్పుడు ఇది మనకు ఖచ్చితమైన విధానం కాకపోయినా, ఇంకో మాట కూడా నేను ఈ మాట కూడా చెప్పాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే మనకు పరిశుద్ధ గ్రంథంలో 2 విషయాల్లో ఖచ్చితంగా ఇలాగే చేయండి అని రాయలేదు. అదేనంటే నెంబర్ 1 వివాహము, నెంబర్ 2 ధనము.
రెండు విషయాలు మనం గమనిస్తున్నప్పుడు మనకు ఒక ఖచ్చితమైన ప్యాటర్న్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అనంటే వివాహాలు ప్రాంతాన్ని బట్టి, దేశాన్ని బట్టి విధానాలు మారుతూ ఉంటాయి. అయితే అందులోనే మనము దేవుని మహిమను మనము గమనిస్తూ ఆయన మహిమకు భంగము కాని విధానంలో వివాహాలు చేయాలి. ప్రాంతాన్ని బట్టి, దేశాన్ని బట్టి విధానాలు వేరువేరుగా మనకు కనబడుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో పర్టికులర్గా ఇలాగే చేయండి అని రాయలేదు. ఎందుకు రాయలేదు అనంటే వారు చేసే విధానంలోనే వారున్న ప్రజల మధ్య దేవుని నామ మహిమ కొరకు వివాహము జరిగించాలి. అది ఏం చేస్తారు అనేది స్థానిక సంఘములో ఉన్న పెద్దలు, పరిశుద్ధులు జ్ఞానయుక్తంగా మెలగడానికి ప్రభు స్వాతంత్రం ఇచ్చారు. అలాగే సొమ్ము విషయంలో కూడా ఖచ్చితమైన ప్యాటర్న్ మనకి ఇవ్వలేదు. ఇలాగే చేయండి, ఖచ్చితంగా ఈ విధానమే అనుసరించండి అని రాయలేదు. ఎందుకు రాయలేదు? కారణం ఏంటి అంటే నా మట్టుకు నాకు రాయలేదు. దాన్ని మనము తర్వాత డిస్కషన్ చేద్దాం ఒకవేళ ఉంది అనడానికి. నాకు తెలిసిన మేరలో ప్రత్యేకంగా ఇదే విధానము అనే విధానం అయితే రాయలేదు. ఎందుకు రాయలేదు? కారణం ఏంటి అనంటే స్థానికంగా ఉన్న అవసరాల మేరకు స్థానిక సంఘములో ఉన్న పెద్దలు, పరిశుద్ధులు జ్ఞానయుక్తంగా దాన్ని వినియోగించడానికి మాత్రమే ప్రభువు ఆ వెసులుబాటు మనకు కల్పించాడు. ఇదే విధానం, ఖచ్చితంగా మీరు సొమ్మును ఇలాగే చేయండి అని రాయలేదు. అది స్థానిక సంఘము వారి వారి అవసరముల మేరకు వారున్న పరిస్థితుల మధ్య దేవుని సొమ్మును జ్ఞానయుక్తంగా వాడడానికి ఇచ్చాడు. అందుకే ఇక్కడ అపోస్తలుల దగ్గరికి వచ్చిన సొమ్మును ఏం చేశారు అనంటే అపోస్తలులు జ్ఞానయుక్తంగా వారి వారి అవసరాలు చూచి అవసరాల మేరకు వారు పంచిపెట్టిరి అని మనం చదువుతున్నాం. అక్కరలు చూచి పంచిపెట్టిరి అని మనం చూస్తున్నాం. అక్కరలు చూచి పంచిపెట్టారు. ప్రియులారి మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే ఇది మనకు ప్యాటర్న్ కాకపోయినా మొదటి మాట ఏంటి అనంటే సొమ్మును అవసరాల మేరకు ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. దేవుని సొమ్మును అది ఖచ్చితమైన అవసరం మేరకు ఖర్చు పెట్టాలి. ఎవరి అవసరాలు? మనకు ప్రశ్న రాక మానదు. అప్పుడంటే అందరి సొమ్ము సమిష్టిగా ఉంది కాబట్టి అందరి అవసరాలు చూసి పంచారు. మరి ఇప్పుడు ఎవరి అవసరం తీర్చాలి అంటే దానికి సమాధానంగా మనకి ఇప్పుడు మనం చదువుకున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో దానికి మనకు సమాధానం కనబడుతుంది. అదేంటంటే పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే అన్నాడు. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే అంటే దీని అర్థం ఏంటంటే దేవుని సంఘములోనికి సమకూర్చబడుతున్న సొమ్ము దీన్ని మనం ఇది ఆధారం చేసుకొని ప్రతి ఆదివారము సొమ్ము సేకరిస్తాం. 2వ వచనంలో ఏమన్నాడంటే ప్రతి ఆదివారము మీలో ప్రతివాడును తన వర్ధినల కొలది కొంత సొమ్ము నిల్వ ఉంచవలెను. ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని సంఘములో ప్రతి ఆదివారము మనము కానుక చందాను పట్టడం అనేది జరుగుతుంది. అయితే పౌలు గారు ఈ మాట ఎందుకు రాశాడు అనంటే ఇది పరిశుద్ధుల కొరకైన చందా విషయంలో అన్నాడు. పరిశుద్ధులు అనంటే సంఘములో అందరూ ఈ పాటన ఈ పదం కిందకి వస్తారు. పరిశుద్ధులు అనంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి సంఘములో చేర్చబడిన వారు అందరూ. దేవుని సొమ్ము అందరి కోసమా అనే ప్రశ్న మనకు రాకపోదు. దేవుని సొమ్ము అందరి కొరక అనంటే అవును, దేవుని సొమ్ము అందరి కొరకు. ఎలాగూ అనంటే అపోస్తల కార్య గ్రంథంలో మనం ఏం చదివాము అనంటే అక్కరలు ఉన్నవారున్నారు, అక్కరలు తీర్చుకోలేని వారు కొందరు ఉన్నారు, బలహీనుడైన వారు మనతో కూడా ఉన్నవారు ఉన్నారు. వారిని ఆ చందా ద్వారా ఆదరించడము,
వారి అక్కర తీర్చడము స్థానిక సంఘములో మంచి లక్షణం. అది దేవుని క్రమం. ఎందుకు? కారణం ఏంటి అనంటే పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా రాశాడు. పరిశుద్ధుల కొరకైన చందా విషయంలో అయితే గలతీలకు కూడా ఇదే పద్ధతి నేను వివరించాను, మీరు కూడా అదే పని చేయండి. నేను వచ్చినప్పుడు యోగ్యులని ఎంచిన వారిని తీసుకొని నేను ఆ సొమ్ము తీసుకొని పత్రికలు తీసుకొని ద్రవ్యాన్ని యెరూషలేమునకు పంపుదామన్నాడు. అంటే యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు కొంత అవసరత ఏర్పడినప్పుడు పౌలు గారు కొరంథీ ప్రాంతంలో ఉన్న వారికి ఈ విషయం రాశాడు. అంటే ఇక్కడ మనకు 2 విషయాలు బోధపడుతున్నాయి. ఒకటేంటి అనంటే దేవుని సంఘములో సొమ్ము పోగు చేయబడినప్పుడు ఆ సొమ్మును పరిశుద్ధుల అవసరాల కొరకు వాడాలి. కేవలము మనం అనుకుంటున్నట్టుగా ఈనాడు మన సంఘాల్లో జరుగుతున్నట్టుగా మీటింగుల కొరకు వాడడము, సేవకుల కొరకు మాత్రమే వాడడము కాదు, లేకపోతే బిల్డింగ్లు కట్టుకోవడానికి వాడడం మాత్రం కాదు, అనుకొరకు కాదు, దానికి మాత్రమే కాదు. మన అవసరం మేరకు మన స్థానిక సంఘంలో అనారోగ్యం బారిన పడ్డారా, వారు ఇబ్బంది పడుతున్నారు, వారి దగ్గర సొమ్ము లేదు, ఉన్నదంతా ఖర్చు చేసుకున్నారు, ఇబ్బంది పడుతున్నారు, మనకు తెలిసింది. దేవుని సంఘము వారిని ఆదుకొని వారికి కొంత సొమ్ము సపోర్ట్గా అందించాలి. వారు ఎందుకంటే వారు మనతో కూడా ప్రభువుని సేవించేవారు, మన సహోదరులు, మన ఇంటివారు. దాన్నే పౌలు గారు ఇక్కడ రాశాడు. పరిశుద్ధుల కొరకు ఎందుకు అనంటే పరిశుద్ధులలో పేదలు ఉంటారు. పరిశుద్ధుల్లో వారి కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బంది పడేవారు ఉంటారు. కొన్నిసార్లు వారి కుటుంబ పోషణలో లోటు ఏర్పడుతుంది. దేవుని పిల్లలుగా వారిని ఆదుకోవాలి. దేవుని పిల్లలుగా వారికి మనము సహాయము, సహకారము ఆర్థికంగా అందించాలి. రెండవ సంగతి మనకి ఇక్కడ కనబడుతున్న రెండవ సంగతి ఏంటంటే యెరూషలేమునకు పంపాలి అన్నాడు. యెరూషలేమునకు పంపాలి అంటే అర్థం ఏంటంటే యెరూషలేములో ఉన్న వారికి అవసరం ఉంది, కొరింథీయులారా మీరు యెరూషలేమునకు పంపండి అని రాస్తున్నాడు. నేను వస్తాను, నాతో కూడా యోగ్యులైన వారిని నేను తీసుకెళ్తాను, పత్రికలు ఇచ్చి రాసి పంపించండి అన్నారు. అంటే అర్థం ఏంటంటే మన స్థానిక సంఘములో ఉన్న వారి అవసరతలు మాత్రమే కాదు, ఇంకా మనకు సమీపంలో మనం ఎరిగిన వారు ఇలాంటి అవసరతలు ఉన్నట్లయితే, మన దగ్గర సమృద్ధి ఉన్నట్లయితే దాన్ని వారి కొరకు కూడా పంపించాలి. మనకు స్థానిక సంఘములో ఉన్న వారి కొరకు దాన్ని వినియోగించాలి. మనతో పాటు మన ఇరుగు పొరుగున, మన ఇరుకలో, మన గమనంలో ఫలాని వారికి అవసరత ఉంది అని గమనించినప్పుడు స్థానిక సంఘములో నుండి వారి కొరకు సొమ్మును సమకూర్చి తీసుకెళ్ళడం దేవుని లేఖన క్రమం. ఈనాడు మనం ఈ విషయంలో తప్పిపోయాం. స్థానికంగా ఉన్న అవసరాలు తీర్చబడలేని పరిస్థితుల మధ్య ఉన్న వారిని మనం ఆదుకోవడం లేదు. ఇరుగు పొరుగున ఉన్న వారి విషయాల్లో కూడా తప్పిపోయాం. అంటే ఇరుగు పొరుగు సంఘాల్లో ఉన్న కుదవలు తీర్చడంలో కూడా మనం తప్పిపోయాం. అందుకే మన ఆంధ్ర స్థానిక సంఘాల్లో మనం గమనించే సంగతి ఏంటంటే కొన్ని స్థలాల్లో విస్తారమైన సొమ్ము సమకూర్చబడి అది వినియోగించబడక స్థానిక సంఘాల సమస్యలకు కారణమైంది. కొన్ని చోట్ల అనవసర బిల్డింగ్లు కట్టేసి అవి ఉపయోగంలోనికి లేక వాటిని చూచి వాటిని బట్టి ఇబ్బంది పడుతూ గొడవలు పడుతున్న స్థలాల్లో మనకు కనబడుతున్నాయి. కొన్ని స్థలాల్లో దేవుని పిల్లలు ప్రేమను గురించి ప్రకటిస్తూ మనతో కూడా ప్రభువును ఆరాధించేవారు అనారోగ్య సమస్యలతోనో, ఆర్థిక ఇబ్బందులతోనో, కుటుంబాల్లో పిల్లల విషయంలోనో ఏదో సతమతం అవుతూ ఉంటే వారిని మనము గమనించని కారణం చేత మనము ప్రేమను గురించి ప్రకటించడానికే పరిమితమయ్యాం, కానీ ప్రేమతో ఆదరించడానికి, ఆదుకోవడానికి మనం ముందుకు సాగడం లేదు. ప్రియులారా, ఈ విషయాలు మనం మనసులో గమనించాలి. దేవుని పిల్లలుగా దేవుడు మనకు అనుగ్రహించినది, దేవుడు మన చేతిలో ఉంచినది, దానిని మనం జ్ఞానయుక్తంగా వాడడానికే ప్రభువు మనకు అవకాశం ఇస్తున్నాడు.
ఆయన ఖచ్చితమైన గీత గీసి ఇవ్వలేదు. కారణం ఏంటి అని అంటే, దేవుడు జ్ఞానయుక్తమైన ఆత్మను మనకు అనుగ్రహించాడు. చూడండి, ప్రభు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను గురించి ఒక మాట ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. 11:2లో ఇలా మనం చదువుతున్నాం చూడండి. 11:2లో ఏం చదువుతున్నాం అంటే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇది యెషయి మొద్దు నుండి పుట్టే చిగురైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని ఆత్మ కార్యములు ఎలా చేస్తాడు అనే దాని గురించి ఆయన మనకు రాస్తూ, దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ ఎలా పనిచేస్తాడో రాస్తున్నాడు. యెహోవా ఆత్మ ఆయన లక్షణాలు మనం గమనిస్తున్నప్పుడు ఈ ముక్కలు మనం పట్టుకుందాం. ఒకటి, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అన్నాడు. అంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ, జ్ఞానాన్ని వివేకాన్ని కలిగి ఉన్న ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. 2, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఆయన మనల్ని సరైన విధానంలో ఆలోచించడానికి, బలము కలిగి పనిచేయడానికి మనల్ని ప్రోత్సహించేవాడు అని మనం చూస్తున్నాం. 3, తెలివి యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ. తెలివిని, దేవుని ఎడల భయభక్తులను మనలో పుట్టించే ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. ఇది ప్రభువు మీద నిలిచే ఆత్మను గురించి వ్రాసిన, మనకు అనుగ్రహించబడింది ఆయన కుమారుని ఆత్మ అన్నాడు కదా గలతీయులకు రాసిన పత్రికలో. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఏం చదువుతున్నాం చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో దీనికి సరిపోయే ఒక మాట మనం చదువుతున్నాం. 6వ వచనం చూడండి. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను అన్నాడు. తన కుమారుని ఆత్మను మనకు అనుగ్రహించాడు అని మనం చదువు. కాబట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మ అని మనం ఇక్కడ చదువుతున్నాం. యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాట మనకు దీనికి జోడు చేసుకుంటున్నప్పుడు దేవుని ఆత్మ ఎంత జ్ఞానయుక్తంగా మనల్ని నడిపిస్తాడో ఇక్కడ మనం స్పష్టంగా చదువుతున్నాం. జ్ఞాన వివేకాలకు ఆధారము, ఆలోచన బలములకు ఆధారము, తెలివి యెహోవా ఎడల భయభక్తులకు ఆధారం. అట్లయితే అందుకనే మనము ఆలోచించాలి, జ్ఞానయుక్తంగా ఆలోచించాలి. ప్రభువు తన ఆత్మ ద్వారా నడిపిస్తూ ఉండగా మనం ప్రయోజనకరమైన ఆలోచనలు, ప్రయోజనకరమైన నిర్ణయాలతో సంఘములో ముందుకు సాగాలి. ఇది సంఘములో సొమ్ము విషయమై ఖచ్చితమైన ప్యాటర్న్ రాయకపోవడానికి కారణం. పాత నిబంధనలు అయితే రాశాడు. మనం పాత నిబంధనలోకి వెళితే పాత నిబంధనలో దేవుని ఆలయములోనికి తీసుకురాబడే సొమ్ము ఏం చేయాలి అని అంటే లేవీయులకి ఇవ్వాలి. దేవుని ఆలయంలో సొమ్ము పాత నిబంధనలో అది లేవీయుల స్వాధీనం చేయాలి. ఎందుకు స్వాధీనం చేయాలి అని అంటే వారికి వాగ్దత్త భూమిలో ఏ ఆస్తి లేదు. వాగ్దాన భూమిలో వారికి ఆస్తి, వాగ్దాన భూమిలో వారికి భాగము లేదు. చూడండి, ఆ మాట మనం చదువుదాము, సహాయకరము. సంఖ్యాకాండము 18వ అధ్యాయం. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 21వ వచనం. ఇదిగో లేవీయులు చేయి సేవకు అనగా ప్రత్యక్షపు గుడారపు యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క
దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని అన్నాడు. వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. 24వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని. అందుచేతను వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదించకూడదని వారితో చెప్పి తిని అన్నాడు. లేవీయులు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించే దేశములో వారు ఏ స్వాస్థ్యాన్ని సంపాదించకూడదు. అంటే భూమిని వారు సంపాదించకూడదు. ఎందుకు సంపాదించకూడదు? వారికి ఎందుకు స్వాస్థ్యం లేదు? అందుకే ఇశ్రాయేలు దేశంలో కనాను దేశాన్ని క్షమించండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వారు వచ్చి కనాను దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు 11 భాగాలు వేశారు, 12 భాగాలు ఇవ్వలేదు. 11 గోత్రాల వారికి పంచారు, 12వ గోత్రమైన లేవీ గోత్రీకులకు ఆస్తి పంచలేదు, కనాను భూభాగాన్ని పంచలేదు. ఎందుకు పంచలేదు? కారణం ఏంటి అని అంటే వారు ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తున్నారు. ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తున్న లేవీయులకు ఇశ్రాయేలీయులు ఇచ్చే దశమ భాగాలన్నీ వారికి ఖచ్చితంగా ఇవ్వండి అని నిర్ణయం పెట్టాడు ఆయన. ఖచ్చితమైన విధిని ఆయన నిర్ణయించాడు. వీరు స్వాస్థ్యాన్ని సంపాదించుకోకూడదు, మీరు దశమ భాగం ఇవ్వడం మానకూడదు, మీరు ఇచ్చే దశమ భాగాలన్నీ లేవీయులకేను అన్నాడు. అయితే విచారకరమైన సంగతి ఏంటి అని అంటే ఈ దశమ భాగము పాత నిబంధనలో నుంచి సంఘంలోకి కూడా వచ్చేసింది. సంఘములో దశమ భాగం లేదు, సంఘకాలంలో దశమ భాగం లేదు. అందుకే పౌలు గారు ఇక్కడ ఏమన్నాడంటే వర్ధిలిన కొలది ఇవ్వండి అన్నాడు. వర్ధిలిన కొలది అని అంటే స్వేచ్ఛార్పణగా దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ సహాయం చేత ఆలోచించి జ్ఞానయుక్తంగా సొమ్మును ఇవ్వాలి, సొమ్మును ఖర్చు చేయాలి. ఇచ్చే విషయంలోనూ మనము దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వర్ధిల్లిన కొలది అనే మొక్క పట్టుకుందాం. మనం వర్ధిల్లిన కొలది అనే మొక్క పట్టుకుందాం. ఈ మొక్క నేను మీకు ఇలా అర్థం కావడానికి ఇలా చెప్తాను. నేను మొన్న ఆంధ్రాలో ఎలక్షన్స్ అయిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వాళ్ళ అన్నగారు ఆయనకు గిఫ్ట్ ఇచ్చారు, ఒక పెన్ గిఫ్ట్ ఇచ్చారు. అది ఎంతో ఒరిజినల్గా మనకి ఎవరికి తెలియదు, కానీ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారము ఆ పెన్ను 1,50,000 అని సమాచారం బయటకు వచ్చింది. ఆ పెన్ను 1,50,000 రూపాయలు అని సమాచారం బయటకు వచ్చింది. అంత ఖరీదైన పెన్ను ఎందుకు ఇచ్చాడు? అంత ఖరీదైన పెన్నులు ఉన్నాయా అని అంటే ఉన్నాయి. అంత ఖరీదైన పెన్నులు ఉన్నాయంటే ఉన్నాయి. నేను నిన్ననే ఆన్లైన్లో వాచెస్ చూస్తూ ఉంటే ఒక వాచ్ 68,000 రూపాయలు ఉంది, చేతి గడియారం 68,000 ఉంది. ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. అలాగే పెన్నులు కూడా ఉన్నాయి. చిరంజీవి గారు తన తమ్ముడైన పవన్ కళ్యాణ్కు 1,50,000 రూపాయల పెన్ను ఎందుకు ఇచ్చాడంటే అది ఆయన స్థాయి, అది ఆయన స్థాయి, ఆయన ఇవ్వగలిగిన స్థాయి అది. ఒకవేళ నీవు నేను మనము మన పిల్లలకు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకు పెన్ను ఇస్తే ఎంత ఇస్తాం? మహా అంటే 50 రూపాయలు ఇస్తాం, 100 రూపాయలు ఇస్తాం. ఎందుకంటే ఇది మన స్థాయి, మనం వర్ధిల్లింది అంతవరకే. పౌలు గారు దాన్నే మనసులో పెట్టుకోమన్నాడు. మీరు ఎంతగా వర్ధిల్లారో, మీరు ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి. పాత నిబంధనలు అయితే ఖచ్చితంగా మీరు దశమ భాగం ఇవ్వండి అన్నాడు. అయితే కొత్త నిబంధనలో మనం ఎక్కువ కృప కలిగిన వారు, ఉచితమైన కృప కలిగిన వారు, ఉచితమైన రక్షణను కలిగిన వారు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సహవాసం కలిగిన వారము వర్ధిలిన కొలది అంటే అర్థం ఏంటంటే మన సామర్థ్యం మేరకు అని అర్థం. మన సామర్థ్యం మేరకు మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వదలిస్తే మనం ఎలా ఇస్తాము అని అంటే మన సామర్థ్యం మేరకు ఇస్తాం. మన సామర్థ్యం మేరకు ఇస్తాం. పెళ్ళిళ్ళలో గిఫ్ట్లు, చదివింపులు ఇస్తారు. ఎట్లా ఇస్తారు అని అంటే
ఇచ్చే ఆయన సామర్థ్యం మేరకు ఇస్తాడు. ఎందుకనంటే నా ప్రిస్టేజ్ తగ్గకూడదు అంటాం మనం. మన పరువుకు భంగం కలగకుండా ఎంత ఖరీదైంది ఇవ్వగలమో అంత ఖరీదైంది ఇస్తాం. మనం వివాహం చేస్తున్నాము, విందు చేయాలి. ఎట్లా విందు చేస్తాం? చెప్పండి. మన దగ్గర మనం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నామో అనే దాన్ని ఆధారం చేసుకొని మనం విందు పెడతాం. మన విందు ఏం చెప్తుంది అనంటే మనం ఎంత సామర్థ్యం కలిగిన వాడమని చెప్తుంది. ఒకవేళ ఎక్కువ సామర్థ్యం కలిగిన వాడు తక్కువ ఖరీదు కలిగిన విందు పెడితే ఏమంటారు? ఎవరు సంతోషపడరు. పైపెచ్చు ఆయన బాగా చాటుమాటుగా మనందరం చెవులు కొరుక్కుంటాం, పెసనారోడు అంటాం, ఇంకేదేదో మాట్లాడుకుంటాం. అర్థం ఏంటంటే మనం ఇవ్వగలిగింది మనకు అనుగ్రహించబడిన సామర్థ్యం మేరకు, దాన్నే వర్ధిల్లిన కొలది అని అన్నాడు. ప్రియులారా, ఈ మాట జ్ఞాపకం పెడదాము. మనము నూతన నిబంధనలో పాత నిబంధన పద్ధతి ప్రకారం కాకుండా కొత్త నిబంధన పద్ధతి ప్రకారము వర్ధిల్లిన కొలది దేవుడు గీత గీసి ఇలాగే ఇవ్వండి అని చెప్పలేదు. కాబట్టి వర్ధిల్లిన కొలది జ్ఞానయుక్తంగా మనం ఎంత సామర్థ్యం మేరకు ఇవ్వగలమో అంత ఇవ్వడం నెంబర్ 1. నెంబర్ 2, ఖర్చు చేసే విధానంలో దేవుడి ఆత్మ ద్వారా మన స్థానిక సంఘములో పరిశుద్ధుల కొరకైన అవసరాలు తీర్చడంలో మనం దాన్ని వాడాలి. మనతో పాటు మన సమీపంలో, మన ఎరకలో, మన ఆలోచనలో మన దృష్టికి వచ్చిన వారు అవసరాలు ఉన్నాయా, అవసరాలు తీర్చబడడానికి కూడా మనం వాడాలి. మూడవ సంగతి గమనిద్దాము. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఇలాగ మనం గమనిస్తాం. 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 3వ వచనంలో నాడు చదువుతున్నాం చూడండి, లేక మొదటి నుంచి మనం చదువుదాం, సహాయకరం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియచేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరి అని మీకు సాక్ష్యమిచ్చుచూ ఉన్నాను అన్నాడు. ఇక్కడ కూడా చూడండి, ఆ మాట రాశాడు. మాసిదోనియా సంఘాల వారి దాతృత్వాన్ని పౌలు గారు ఇక్కడ ప్రశంసిస్తున్నాడు. వారు చాలా దాతృత్వం కలిగిన వారు చాలా శ్రమ పెట్టబడ్డారు, నిలబడ్డారు. శ్రమలో ప్రభువు కొరకు వారు నిరుపేదలైన దాతృత్వంగా ఇచ్చారు, విస్తారంగా ఇచ్చారు అన్నాడు. ఎందుకు అనంటే 2 విషయాలు ఇక్కడ రాశాడు. చూడండి, 1, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు అన్నాడు. పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో అంటే ఇది కేవలము సువార్థికులను ఉద్దేశించి మాత్రమే రాయలేదు. దేవుని పిల్లలైన వారు ఎవరెవరు అవసరాల్లో ఉన్నారో తీర్చుకోలేని స్థితిలో, ఆ మొక్క పట్టుకుందాం మనం, అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారో వారికి వీరు సహాయపడడానికి ముందుకొచ్చారు. అప్పుడు ఎలా ఇచ్చారు అనంటే, పౌలు గారు మొదటి పత్రికలో వర్ధిల్లిన కొలది ఇవ్వండి అన్నాడు. అయితే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నామే, దేవుని ఆత్మ ద్వారా మనము నడిపించబడి ఇవ్వాలని. వీరు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి ఎలా ఇచ్చారంటే సామర్థ్యము కంటే ఎక్కువ ఇచ్చారు అన్నాడు. సామర్థ్యము కంటే ఎక్కువ ఇచ్చారు. ఇవ్వగలిగిన దానికంటే, సాధారణంగా వారు ఇవ్వగలిగిన దానికంటే సామర్థ్యాన్ని మించి ఇచ్చారు అన్నాడు. సామర్థ్యాన్ని మించి ఇచ్చారు.
ఇందులో మన ప్రభు అయిన యేసుక్రీస్తును పౌలు గారు మాదిరిగా చూపడానికి ఇష్టపడ్డాడు. 9వ వచనంలో మనం చదువుతున్నాం. గతంలో కూడా మనం ఈ సంగతి గమనించాము. ఆరాధనలో మన ప్రభువు యొక్క గొప్పతనాన్ని ప్రశంసించడం మాత్రమే కాదు, ప్రశంసిస్తూ ప్రభువును పోలి మనం జీవించాలి అనే క్రమంలో 9వ వచనంలో ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అనే మాట పౌలు గారు ఇక్కడ జోడించడానికి కారణం ఏంటి అనంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తును పోలి ఎదుటివారి క్షేమం కొరకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును పోలి ఎదుటివారి క్షేమం కొరకు మనము ఎంతైనా ఇవ్వడానికి సామర్థ్యం ఉందో అంత ఇవ్వాలి. దానికి కొలమానం ఏంటంటే, యేసు ప్రభువారు మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడు ఆయను అని మనం చాలు. ప్రియులారా, ఈ విషయంలో మనం చాలాసార్లు తప్పిపోతూ ఉంటాము. మనము సామర్థ్యము కొలది, సామర్థ్యానికి మించి మనము ఇవ్వడం లేదు అన్నది వాస్తవం. పరిశుద్ధుల కొరకు ఇవ్వడానికి మన సంఘాలు అసలే ముందుకు రావడం లేదు. ఎక్కడో 1-2 మాత్రమే మనకు కనబడుతున్నారు. కానీ మన సంఘాల్లో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అనంటే మనం ఒకటే చేస్తాం, ప్రార్థన చేస్తాం అంటాం. మన సంఘాల్లో మనం ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అనంటే మనకు తెలిసింది ఒకటే, వాళ్ళకి ఒక మాట చెప్పేస్తాం, బ్రదర్ ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండండి అని. ప్రార్థన చేయాలి, అదే సమయంలో వారి అవసరము తీర్చడానికి మనం ముందుకు వెళ్ళాలి. అందుకే మనం రెండోసారి మాట చదువుతున్నాము, పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలో పాలు పొందడంలో మాసిదోనియా సంఘాల వారు ముందున్నారు. ఇప్పుడు ఇంకో మాట మనం జ్ఞాపకం చేస్తాం, ఎవరి కోసం వాడబడుతూ ఉంది దేవుని సొమ్ము అనే సంగతి మనం గమనిస్తున్నప్పుడు మరో మాట కూడా మనం జ్ఞాపకంలోనికి తెచ్చుకుందాం. రండి, దేవుని లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాము. మొదటి పత్రిక 9వ అధ్యాయానికి వద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనం చదువుదాం. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయినా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు, మందను కాచి మందపాలు త్రాగని వాడేవాడు. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారపరుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచూ ఉన్నాడు. అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడను. ఎలాగనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము తొక్కించువాడు పంటలో పాలు పొందును అను ఆశతో తొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విద్యుచు ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకుంటే గొప్ప కార్యమా అన్నాడు. పౌలు గారు ఇక్కడ మనతో చెప్తున్న సంగతి ఏంటంటే, సంఘములో పని చేస్తున్నవారు, అంటే దేవుని పని సంపూర్ణంగా జరిగిస్తున్న వారిని సంఘములో ఎలా మనము ట్రీట్ చేయాలి అనే విషయంలో, తోట వేసిన వానికి తోటలో పండ్లు తినే అధికారం లేదా అన్నాడు. పంట వేసిన వానికి పంట తినే అధికారం లేదా అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, సంఘములో పనిచేస్తున్న వారికి సంఘములో వచ్చే రాబడి, ఆదాయము, సొమ్ము తినే అవకాశము, అవసరము లేదా అంటే, ఖచ్చితంగా దేవుని సంఘములో పనిచేస్తున్న వారికి సంఘము వారి అవసరాల్లో ఖచ్చితమైన స్వాతంత్ర్యముతో కూడిన భాగం ఇవ్వాలి. దీనికి ధర్మశాస్త్రం కూడా చెప్తూ ఉంది అన్నాడు. ఏం చెప్తూ ఉంది అనంటే,
కళ్ళము దొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దని ధర్మశాస్త్రంలో చెప్తోంది అన్నాడు. ఎందుకు చెప్పాడు అని అంటే ఎద్దుల కోసం కాదు మన కోసమే అన్నాడు 10వ వచనంలో. దాని వివరణ చెప్తూ 11వ వచనంలో మేము ఆత్మ సంబంధమైనవి మీకోసం విత్తుతూ ఉండగా మీ ద్వారా మా శరీర సంబంధమైన అవసరాలు మీరు తీర్చరా? ఈ అవసరాలు తీర్చుకోవడానికి సంఘం మీద మేము ఆధారపడకూడదా? సంఘములో మేము స్వతంత్రంగా సంఘము సొమ్ము తినకూడదా? ఇక్కడ బ్రదర్ అండ్ సంఘాల వారు ఆంధ్రాలో బాగా ఫెయిల్ అయిన స్థలం అన్నమాట ఇది. ఆంధ్ర సంఘాల వారు బాగా ఫెయిల్ అయిన సంగతి ఏంటంటే నీతిమంతుడి విశ్వాస మూలమును జీవించును అనే మాట పట్టుకొని అది రక్షణను గురించిన సంగతి జ్ఞాపకం చేయగా రక్షణను గురించి పరలోకపు రాజ్యాన్ని గురించిన విశ్వాసాన్ని గురించి రాయబడగా దాన్ని తెచ్చి స్వార్థికులు మెడగబెట్టి మీరు విశ్వాసంతోనే బ్రతకండి, దేవుని సొమ్ము సంఘములోది మేము ఇవ్వము, మేము ఎంత ఇస్తే మీరు అంతే తీసుకోవాలి, మేము 1000 రూపాయలు ఇస్తామా, 500 ఇస్తామా, 200 ఇస్తామా, 100 ఇస్తామా, మీరు మాత్రం నోరు మెదపకూడదు, ఎందుకంటే మీకు విశ్వాసం లేదు, మీరు దేవుని మీద ఆధారపడడం లేదు, చివరికి మీరు సొమ్ము తినడానికే వచ్చారు అనే అపవాదు వేయడానికి కూడా బ్రదర్ అండ్ సంఘాల వారు సిద్ధపడ్డారు. అయితే లేఖనం ఏం చెప్తుంది అనంటే పని చేసేవాడు, తోటలో పని చేసేవాడు స్వతంత్రంగా తోటలో పంట తినాలి కదా. పంట వేసిన వాడు పంట పండించేటప్పుడు నేను తింటాను అనే ఆశతోనే కదా పంట వేసేది, నేను తినను అనే ఆలోచనతో పంటేస్తాడా? కళ్ళము దొక్కే ఎద్దు ఆకలితో ఎలా కళ్ళము దొక్కుతుంది? దాని మూతికి చెక్కం పెట్టేస్తే కళ్ళము దొక్కేటప్పుడు అది స్వతంత్రంగా ఆకలేసినప్పుడు తింటూ కళ్ళం దొక్కాలంటే ఎంతసేపు అయినా దొక్కుతుంది కదా అని పౌలు గారు ధర్మశాస్త్రాన్ని ఉటంకిస్తూ రాశాడు. ఈ విషయంలో మనం తప్పిపోయి పరిశుద్ధుల కొరకు ఖర్చు చేసే విషయంలో తప్పిపోయాము, అవసరాలు తీర్చబడని వారి విషయంలో మనం తప్పిపోయాము, సువార్థికులకు ఇచ్చే విషయంలో కూడా మనం తప్పిపోయాం. నేను ఇంకా ఇలా అంటాను, సువార్థికులకు ఇవ్వడం కాదు, సువార్థికులు స్వతంత్రంగా వాడుకోవాలి. ఎందుకొరకు అనంటే అవసరాలకు, ఆడంబరాలకు కాదు. ప్రియులారా, ఈ మాట జ్ఞాపకం పెట్టి నోట్ దిస్ పాయింట్. అవసరాలకే గాని ఆడంబరాల కొరకు కాదు. దేవుని పని చేయడానికి, కుటుంబ పోషణకు ఏవి అవసరతలు ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి దేవుని సేవకునికి కళ్ళము దొక్కుతున్న ఎద్దుకు, ఇక్కడ సేవకుల విషయమే రాశాడు 9వ వచనంలో, అపోస్తలులను కానా, నేను స్వతంత్రుడను కానా, నేను పనివాణ్ణి కాదా అన్నాడు. పనివారి విషయమై రాశాడు. పనివారికి స్వతంత్రత ఉండాలి. నేడు సంఘాల్లో అది మనకు కొరబడింది, స్వతంత్రత లేదు. సొమ్ము ఎవరి దగ్గర ఉండాలి? తర్వాత ఆ పాయింట్ మనం గమనిద్దాం. సొమ్ము విషయమై దాన్ని వినియోగించే విషయంలో స్వార్థికులను మనం అన్యాయం చేశాం. ఆంధ్ర బ్రదర్ అండ్ సంఘాల వారు ఖచ్చితంగా అన్యాయం చేశారు. కాబట్టి ప్రియులారా, మన జ్ఞాపకం పెడదాము, మన సంఘాలు స్వార్థికులు ఉన్నారా? వారికి స్వతంత్రంగా దేవుని సొమ్మును వినియోగించడానికి అవకాశం ఇవ్వండి, అవి వారి అవసరాలు తీర్చబడడానికి. ఒకవేళ మీ సంఘంలో మీ ఒప్పందం మేరకు పెద్దల దగ్గర పెడతారా, ఇంకెవరి దగ్గర పెడతారా, ఉన్నది ఎవరి దగ్గర అన్నది ముఖ్యం కాదు, అది ఎలా వినియోగించబడుతున్నది అన్నది చాలా ముఖ్యమైన సంగతి. మనం అలా వినియోగించడానికి ఆత్మ సంబంధమైన విత్తే వారికి శరీర సంబంధమైన అవసరాలు తీర్చబడాలి. గలతీ పత్రికలో కూడా మనం ఇదే మాట చదువుతాం అనుకుంటా. చూడండి, గలతీ పత్రికలో కూడా మాట అంటాడు చూడండి, 6వ అధ్యాయము 6వ వచనం, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలను అన్నాడు. వాక్యోపదేశం పొందేవారు ఉపదేశించేవానికి మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలి. అంటే మీటింగులు పెట్టినప్పుడు కోసి పెట్టమని కాదు, మీటింగులు పెట్టినప్పుడు కాదు దీని అర్థం. మీ స్థానికంగా పనిచేస్తున్న వారికి అని అర్థం, మీ స్థానికంగా పనిచేస్తున్న వారికి. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల వేళ ఈ మాటలు మన హృదయాల్లో జ్ఞాపకం పెడతాము. దేవుడు అనుగ్రహించిన సొమ్మును 1 దేవుని ఆత్మ ద్వారా ఆలోచించి వాడాలి, 2 పరిశుద్ధుల కొరకు వాడాలి, 3 అక్కర కలిగిన వారి అవసరాలు తీర్చడానికి వాడాలి,
4 మనకు ఉపదేశించే వారికి వాడాలి. 5వ సంగతి దేవుని సంఘములో పనిచేస్తున్న వారికి వాడాలి. ఈ విషయాలు మన హృదయాల్లో జ్ఞాపకం పెట్టుకున్నాము. ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించును గాక. మిగిలిన సంగతులు రేపు మనము ఆలోచన చేద్దాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం మా ముందుంచిన తలంపులను దీవించండి. లేఖన భాగాల యందు మమ్మల్ని స్థిరపరచమని మీ దయగల కృప పెట్టండి. యేసు ప్రభు నామంలో స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 సార్ వందనాలు సార్. మనం ముగింపుకి వచ్చేసినాము. తర్వాత ఆఖరిగా మన మధ్యన ఉన్నట్టు పెద్దలు పాలశ్రీరామ్ సార్ ప్రార్థన చేస్తారు. ఆఖరి ప్రార్థన. అందరికీ వందనాలు. పరిశుద్ధులైన మా దేవ, ప్రేమగలైన జీవంగల మా తండ్రి, ఉదయకాలం అరుణోదయమే లోకంలోకి వెళ్ళకుండా మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఎంతో గొప్ప సందేశాలు ప్రభువా, మేము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి సమస్తము మీరు ఎరిగిన దేవుడు కనుక మాకు నాయన పరిశుద్ధ లేఖనాల్లో మా సొంత మాటలు కాక మీరే వ్రాయించినారు కనుక ప్రభువా తండ్రి నాయన, సంఘం గురించి, సంఘ సేవకుల గురించి, సంఘ యొక్క సొమ్మును గురించి ప్రభువా తండ్రి నాయన అనేక విషయాలు నీ దాసుని ద్వారా మాకు హెచ్చరించినందుకు స్తోత్రాలు. చిన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సేవకుల కొరకు నాయన, ఆయా ఇబ్బందుల్లో ఇరుకులో ఉన్న వారి కొరకు నాయన తండ్రి ఏ విధంగా మేము వాడవాళ్ళనో ఎట్లా వాడేళ్ళు ప్రభువా నాయన మీ దాసుని ద్వారా నేను అనేక హెచ్చరికలు నేను ఇచ్చిన చిన్న వాక్యం పాటబాడినంది నాయన రాజారావు గారిని బట్టి స్తోత్రాలు. నేను వాక్యం కొరకు ప్రార్థించిన దాసుడు రూపస్ గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభువా తండ్రి నేను చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు ప్రభువా. మేము తిరిగి లోకంలోకి వెళ్తుండగా లోకం మాలిన్యం వంటకుండా మీ వైపు చూస్తూ జీవించడం మీ కృప అనుగ్రహించమని, వాక్యం ఇచ్చింది దాసునిగా బలపరిచి మీ సేవలో వాడుకోవమని, అన్నిటి ద్వారా మీరే మయం పొందమని, మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిందేవా, తిరిగి రానందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సార్ అందరికీ వందనాలు. నాకు ఇచ్చినటువంటి సమయం బర్నబాస్ గారు, తిరిగి ఆ సమయాన్ని అతనికి అప్పగిస్తున్నాను. వందనాలు సార్ బర్నబాస్ సార్. వందనాలు.